యుద్ధం జరగబోతుందంటే ప్రస్తుత పరిణామాలను బట్టి అవునని అనిపిస్తుంది. ఢిల్లీ పేలుడు వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టుగా భారత్ అనుమానిస్తుంది. జైషే మహమ్మద్ ఐఎస్ఐ జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా డౌట్స్ వస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత మరొక ఉగ్రదాడి జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. మళ్ళీ ఉగ్రవాదుల్ని మనపైకి ఎగదోస్తుంది పాకిస్తాన్. భారత గడ్డపై మరో దాడి జరిగితే సహించలేదంటూ గతంలోనే మోదీ హెచ్చరించారు. అయినా మళ్ళీ పాకిస్తాన్ బరి తెగించింది. పక్కా ప్లాన్తో ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ హస్తంపై పక్కా ఆధారాలు లభ్యమైన తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 షురూ కాబోతోంది. ఈసారి పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ పేలుళ్లను మన ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. ఢిల్లీలో జరిగిన మారణ హోమం 12 మందిని పొట్టన పెట్టుకుంది. ఢిల్లీ పేలుళ్లకు అంటే ముందు ఫరీదాబాద్లో జరిగిన డాక్టర్ల అరెస్టు, ఉగ్రఘటనల భగ్నం సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సరిగ్గా ఫరీదాబాద్లో డాక్టర్ల డెన్ను పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేసి, వాళ్ళ కుట్రలు నిర్వీర్యం చేసి వాళ్ళను విచారించిన తర్వాత కొద్ది గంటల్లోనే ఢిల్లీ పేలుళ్లు జరిగాయి. సరిగ్గా 100 కిలోల పేలుడు పదార్థాలు, అలాగే ఆయుధాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది ఢిల్లీలో లాల్ కిలా, చాందినీ చౌక్, లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర పేలుళ్లు జరిపినట్టుగా అనుమానాలు వచ్చాయి. ఇదిగో ఆ కారులోనే కూర్చున్నటువంటి ఆ 3 వ్యక్తులు పేలుళ్ల కంటే ముందు ఎవరికీ అనుమానం రాకుండా కారును పొల్యూషన్ చెకింగ్ కూడా చేయించినట్టు తెలుస్తుంది. ఇలా చాలా సీసీటీవీ ఫుటేజ్లు అయితే విడుదలవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో డాక్టర్ ఉమర్ ఉన్నటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 3 వ్యక్తులు కారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA దర్యాప్తు స్వీకరించింది. ఇక ఈ పేలుడు కారణమైన కారుకు సంబంధించిన కొన్ని సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకు I-20 కారు జర్నీని అధికారులు ట్రేస్ అవుట్ చేశారు. ఈ క్రమంలో బదర్పూర్ టోల్ ప్లాజా దగ్గర, అదిగో మీరు చూస్తున్నారు బాక్స్లో దృశ్యం, అది బదర్పూర్ టోల్ ప్లాజా దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అందులో నిందితుడు ముఖానికి మాస్క్ ధరించున్నాడు. అప్పుడు సమయం ఉదయం 8:13 అవుతుంది. అతను టోల్ ప్లాజా సిబ్బంది నుంచి రసీదు అందుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ప్రాంతం హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో ఉంది. ఇక ఢిల్లీ పేలుడుకు 2 వారాల క్రితం ఇదే కారులో 3 వ్యక్తులు కనిపించారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 29న సాయంత్రం 4:30కు సీసీ ఫుటేజ్ అది హర్యానా నంబర్ ప్లేట్తో ఉన్న I-20 కారు నుంచి 3 వ్యక్తులు దిగడం కనిపిస్తోంది. ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి పొల్యూషన్ చెకింగ్ చేయించారు. ఆ 3 వ్యక్తులు ఎవరు అని పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. సో మొత్తం మీద NIA దర్యాప్తు చేస్తుంది. NIA చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 సార్లు రివ్యూ చేశారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల భద్రతను కూడా ఆయన పర్యవేక్షించారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా తన వక్రబుద్ధి మార్చుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్పై మళ్ళీ ఖచ్చితంగా పక్కా ఆధారాలు దొరుకుతాయి. గతంలోనే భారత్ చెప్పింది ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేదు. ఈసారి పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం లేదా భారత్లోని ఏ ప్రాంతంలో అటాక్ జరిగినా, అల్లర్లు జరిగినా ఇక నుంచి పూర్తి స్థాయిలో ఆ ఉగ్రవాద చర్యలను యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ భారత్ చెప్పిన సంగతి తెలిసిందే. సో ఖచ్చితంగా ప్రధాని మోదీ ఇప్పటికే గట్టిగా హెచ్చరించారు. ఏదైనా పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రచర్య ఏదైనా యుద్ధ చర్యగానే భావిస్తామని చెప్పారు. యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామన్నారు. ఇప్పుడు సరిగ్గా పాకిస్తాన్ వైపు నుంచి ఆధారాలు, ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రమేయం ఉందన్న ఆధారాలు దొరికితే కనుక ఆపరేషన్ సింధూర్ 2.0 ఖచ్చితంగా షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి యుద్ధం కనుక జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నంతా కూడా ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ వైమానిక స్థావరాలను, వాళ్ళ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను, చాలామంది టెర్రరిస్టులను మనం మట్టుబెట్టాం. వాళ్ళందరినీ కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా బయటపడ్డారు. బ్రహ్మోస్ రుచి ఏంటో చూపించాం, అగ్ని క్షిపణి రుచి ఏంటో చూపించాం, భారత వైమానిక దళం సత్తా ఏంటో చూపించాం. అలాగే
ఆర్మీ సత్తా ఏంటో చూపించాం. ఇక ఈసారి ఖచ్చితంగా ఆధారాలు దొరికితే పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే మన ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది హెచ్చరించారు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలో లేదో తేల్చుకోవాలని. ఎందుకంటే గుజరాత్ సర్క్యూట్లో కూడా చొరబాట్లకు పూనుకుంటున్నారు. అలాగే రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు, ఖచ్చితంగా ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని. ప్రధాని కూడా చాలాసార్లు హెచ్చరించారు. సో ఈసారి ప్రధాని చెప్పినట్టుగా రక్తం అలాగే చర్చలు నీళ్లు ఒకేసారి పారవన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశానికి భారత్ కట్టుబడింది. తీవ్రవాదాన్ని మానితే పాకిస్తాన్తో సరైన వ్యవహారం ఉంటుంది, తీవ్రవాదాన్ని పంథాగా ఎంచుకుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ భరతం పడతామంటూ భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందనే ఊహాగానాలు ఖచ్చితంగా వెల్లువెత్తున్నాయి. ఖచ్చితంగా ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ పేలుళ్లకు ముందు ఫరీదాబాద్లో జరిగిన అరెస్ట్ ఒకసారి మనం గమనిస్తే 3 డాక్టర్లు, అందులో ఒక మహిళా డాక్టర్, 3 డాక్టర్లు, వీళ్ళ దగ్గర 100 కిలోల పేలుడు పదార్థాలు, కొత్త కొత్త ఆయుధాలు, గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు వీళ్ళు డాక్టర్లా టెర్రరిస్ట్లా ఏంది? డాక్టర్లు ఇలా ఉంటారా? ఎక్కడైనా దేశంలో ఏ దేశంలో డాక్టర్లు టెర్రరిస్ట్గా ఉంటారా? డాక్టర్ కమ్ టెర్రరిస్ట్ అనాలా, టెర్రర్ కమ్ డాక్టర్ అనాలా? వీళ్ళని ఏమన్నారు అసలు? ఇంత దారుణంగా డాక్టర్ ముసుగులో, వైద్య ముసుగులో, పవిత్రమైన వైద్య వృత్తి ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతూ టెర్రరిస్టులకు వంత పాడుతూ వీళ్ళు టెర్రరిస్టులే. ఈ పేరులకు కారకులు వీళ్ళే కదా. ఎక్కడో పాకిస్తాన్ నుంచి చొరబడి ఇక్కడ ఏదో పేలుళ్లకో కుట్రలకో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేసే చిల్లరకు, వాళ్ళు వేసే గడ్డిని మేస్తూ తింటూ ఈ కుక్కలు, మన దేశంలో ఉండి మన దేశానికి ద్రోహం చేసిన ఈ కుక్కలు, దేశానికి ద్రోహం చేస్తూ, రాజద్రోహం చేస్తూ దేశాన్ని ఇబ్బందుల పాలు చేసే ఈ పనికి మాలిన వెధవలు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంటుంది. కాబట్టి నిఘా వర్గాలు ఖచ్చితంగా అలర్ట్ అవుతున్నాయి. ఇక కశ్మీర్ అలాగే ఫరీదాబాద్లో జరిగిన అరెస్టులు దాదాపు 10 మంది దాకా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా పక్కా ఆధారాలు ఇంకా ప్రూవ్ అయితే అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టి పాకిస్తాన్పై ఈసారి పూర్తి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే పదే పదే మనం సంయమనం పాటిస్తుంటే వాళ్లకు మోడిందా అన్నట్టుగా అనిపిస్తోంది. బహుశా ఊరుకున్న కొద్దీ ఇంకా నయ్యం. అసలు ఆడవాళ్ళతో జైషే మహమ్మద్ బెటాలియన్లు తయారు చేస్తుంది, ఆడవాళ్ళను సిగలుపుతోంది. దాంట్లో భాగంగానే ఈ లేడీ డాక్టర్ను మన ఇండియా జైషే మహమ్మద్ లేడీస్ వింగ్కు చీఫ్గా చేస్తున్నారట, ఉమెన్ వింగ్కి. జైషే మహమ్మద్, ఎల్ఈటీ, లష్కర్ తైబా, అంతేకాదు కొన్ని ఫ్రాక్సీ సంస్థలు, ఇవన్నీ కూడా నేపాల్, బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాలో చొరబడిన ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని చేస్తే ఊరుకుంటామా? భారత్ లాంటి దేశాలు చిన్న పిచ్చుక లాంటి పాకిస్తాన్ని పీక పిసికి పక్కన పారేసే రోజులు ఎక్కువ దూరంలో లేవు. ఖచ్చితంగా ఈసారి పూర్తిస్థాయి యుద్ధం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలియజేయండి. సో మొత్తం మీద భారత్ ఉన్నత స్థాయి సమీక్షలు జరుపుతుంది. ప్రధాని మోదీ సమీక్షించారు, హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఇప్పటికే ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇక ఉగ్ర నీడలు, తీమాంతర తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. దీనంతటికీ వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులపై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి.